రొయ్యల పచ్చడి కోసం 3 కేజెస్ రొయ్యల్ని తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము కడాయిలో ఆయిల్, ఉప్పు, పసుపు వేసి కాసేపు ఆయిల్ వేడైన తర్వాత అన్ని రొయ్యల్ని దాంట్లో వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో ఇలా ఉప్పు, పసుపు వేయడం వల్ల ఏంటంటే రొయ్యలు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఆయిల్ వల్ల ఏంటంటే మనకి రొయ్యలు అనేది ఉడికిపోయి దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో రొయ్యల నుంచి బయటికి వాటర్ వచ్చిన తర్వాత ఒక 5-10 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసామనుకోండి. సో రొయ్యల్లో నుంచి వాటర్తో పాటు ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది, పైన ఆయిల్ అనేది తేలుతుంది అనమాట. సో అప్పుడు రొయ్య అనేది ఉడికిపోయిందని మనకు తెలిసిపోతుంది. సో పైన ఆయిల్ తేలినప్పుడు మనము ఇంకా వాటర్ లేకుండా సిమ్లో పెట్టేసామనుకోండి, డ్రై అయిందనుకోండి నిల్వ పచ్చడిగా చేసుకోవచ్చు అనమాట. లేదు కొంచెం ఇంకా వాటర్ ఉందనుకోండి, దీంట్లో బాగా వాటర్ అనేది బయటకు వచ్చాయి కాబట్టి ఇంకా వాటర్ ఉన్నప్పుడు పైన ఆయిల్ తేలినప్పుడు మనం అప్పుడు రొయ్య అనేది ఉడికిపోయిందని తెలుసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో రొయ్యల్ని ఫిల్టర్ చేసుకొని పక్కన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా రొయ్యల్ని రెడ్డిష్గా కానీ బ్రౌనిష్గా రొయ్యల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మగ్గనివ్వాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న గ్లాసు కారపొడిని, హాఫ్ గ్లాస్ సాల్ట్ని వేసుకొని 3 లెమన్స్ పిండుకొని పక్కన పెట్టుకోవాలి. సో ముందుగా ఉడికించుకున్న వాటర్ కొంచెం మిగిలాయనుకోండి, దీంట్లో మిక్స్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న రొయ్యలన్నింటినీ దీంట్లో మిక్స్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచేస్తే మనకి రొయ్యలకి ఆ కారము, ఉప్పు అనేది మొత్తం పడుతుంది అనమాట. సో ఫస్ట్ టైం ఉడికించినప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కాబట్టి సెకండ్ టైం సాల్ట్ వేసినప్పుడు హాఫ్ గ్లాస్ వేసుకోవాలన్నమాట. సో ఇలా రొయ్యల పచ్చడి అనేది రెడీ అయింది.